పాకిస్తాన్ కన్నా ఓ భారీ కళ ఇప్పుడు కళ్ళ ముందే కరిగిపోతుంది. ఇస్లామిక్ దేశాలన్నింటినీ ఏకం చేసి ఇస్లామిక్ నాటోను నిర్మించాలని ఉగ్రదేశం భారీ ప్లాన్లు వేసింది. భారత్ పై పైచేయి సాధించాలని ఆశపడిన ఇస్లామాబాద్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటి వరకు పాకిస్తాన్కు డ్రోన్లతో టర్కీ సాయం చేసింది. భుజం తట్టి ప్రోత్సహించిన అత్యంత సన్నిహిత మిత్రదేశం టర్కీ ఇప్పుడు పాకిస్తాన్కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇటు భారత్ దౌత్య నీతి, అటు యుఏఈ షాకింగ్ నిర్ణయంతో టర్కీ యూటర్న్ తీసుకుంది. ఇస్లామిక్ నాటో అనే చర్చే లేదంటూ తేల్చి చెప్పింది. అసలు ఎందుకు పాక్ ఆశలపై టర్కీ నీళ్లు చల్లింది? పాకిస్తాన్ సైన్యంపై టర్కీకి ఉన్న సందేహాలేంటి? ఎందుకు ఇస్లామిక్ నాటోపై టర్కీ యూటర్న్ తీసుకుంది? టర్కీ నిర్ణయం వెనుక ఉన్న అసలు వాస్తవాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఇస్లామిక్ నాటోకు ఆదిలోనే అడ్డుపడిందా? పాకిస్తాన్కు టర్కీ ఇచ్చిన భారీ షాక్ ఏంటి? ఇస్లామిక్ నాటోకు మోడీ ఎలా చెక్ పెట్టారు? టర్కీని అత్యంత సన్నిహిత మిత్రదేశమని పాకిస్తాన్ బలంగా నమ్ముతోంది. కష్టం వస్తే ఆదుకునే సోదర ముస్లిం దేశాల్లో ఒకటని ఉగ్రదేశం భావిస్తోంది. 2025 ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు ఈ ముస్లిం దేశం నిజంగానే అండగా నిలిచింది. భారీగా డ్రోన్లను, మందుగుండు సామాగ్రిని పంపింది. టర్కీ పంపిన ఆ డ్రోన్లతోనే మే 7 నుంచి 3 రోజుల పాటు భారతదేశంపై డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. ఆ డ్రోన్లను భారత్ చిత్తు చేసిందనుకోండి, అది వేరే మ్యాటర్. పాకిస్తాన్పై దాడి చేయడాన్ని టర్కీ ఖండించింది. పాకిస్తాన్కు అవసరమైన సాయం అందిస్తామని బహిరంగంగానే ప్రకటించింది. దీంతో అంకారాపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశానికి ఇక ముందు పర్యటనలకు వెళ్లకూడదని, ఆ దేశ ఉత్పత్తులను కొనరాదని భారతీయులు భీష్మ శపథం చేశారు. సో భారత్తో టర్కీ సంబంధాలు తెగిపోయాయి. ఈ పరిణామంపై పాకిస్తాన్ సంబరపడింది. సోదర ముస్లిం దేశం తమకు అండగా నిలిచిందని పాకిస్తాన్ ఆనందపడిపోయింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా 57 ముస్లిం దేశాలు ఉన్నాయి. వాటిలో అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న దేశం టర్కీ. అయితే ముస్లిం దేశాల్లో అణ్వాయుధాలు ఉన్న ఏకైక దేశం మాత్రం పాకిస్తానే. అందుకే ఇస్లామిక్ దేశాలకు పెద్దన్నలా ఉండాలని పాకిస్తాన్ కలలు కందే. ఈ క్రమంలోనే ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ ప్లాన్స్ గీసేసింది. అందులో టర్కీ చేరుతుందని ఆర్భాటంగా ప్రకటించింది. దానికి టర్కీ సైతం ఆసక్తిగా ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. 2025 సెప్టెంబర్ 17న సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక చారిత్రాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంగా రెండు దేశాలు ప్రకటించాయి. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న రక్షణ సంబంధాల్లో ఇది అత్యంత కీలకమైన మలుపు. ఈ ఒప్పందంపై రియాద్లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో పాకిస్తాన్ దశ తిరుగుతుందని అప్పట్లో ఇస్లామాబాద్ ఊదరగొట్టింది. ఎందుకంటే ఈ రక్షణ ఒప్పందం అలాంటిది. అసలు ఈ రెండు దేశాల రక్షణ ఒప్పందంలో ఏముంది? ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై జరిగే దాడిని రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. అంటే ఒకవేళ పాకిస్తాన్పై ఎవరైనా దాడి చేస్తే అది సౌదీ అరేబియాపై కూడా జరిగిన దాడిగా భావిస్తారు. వెంటనే రెండో దేశం కూడా సైన్యంతో యాక్షన్లోకి దిగుతుంది. ఇది దాదాపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలోని ఆర్టికల్ 5ను తలపిస్తోంది. అంతేకాదు ఇరు దేశాల రక్షణ సాంకేతికతతో పాటు నిఘా సమాచారాన్ని కూడా పంచుకోవాలని నిర్ణయించాయి. ఈ ఒప్పందంలో అధికారికంగా ప్రస్తావించినప్పటికీ అణుశక్తి కలిగిన పాకిస్తాన్ సౌదీ అరేబియాకు రక్షణ కవచంలా నిలుస్తుందని రక్షణ నిపుణులు విశ్లేషించారు. ఈ ఒప్పందానికి కారణం గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత పెరుగుతోంది. 2025 సెప్టెంబర్ 9న ఖతార్ రాజధానిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే బలమైన సైనిక శక్తి అవసరమని సౌదీ భావించింది. నిజానికి సౌదీ అరేబియాకు ప్రస్తుతం అమెరికా రక్షణ కల్పిస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం అమెరికా రక్షణ కల్పిస్తోందా అన్నదే సౌదీ అరేబియా సందేహం. అందుకే ప్రత్యామ్నాయం కోసం బలమైన సైనిక శక్తి ఉన్న పాకిస్తాన్తో రియాద్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రక్షణ ఒప్పందంపై పలు ముస్లిం దేశాలు ఆసక్తి చూపించాయి. ఈ క్రమంలోనే ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఇస్లామిక్ దేశాలు తమ రక్షణను పాకిస్తాన్ చేతిలో పెట్టేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే సౌదీ అరేబియా, పాకిస్తాన్ అంటే పడని ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాల్లో ఇస్లామిక్ నాటో అన్నది కలవరాన్ని రేపింది. నిజానికి పాకిస్తాన్ ఎత్తుగడలన్నీ భారత్ లక్ష్యంగానే ఉంటాయి. భారత్ తమపై దాడి చేస్తే ముస్లిం దేశాలన్నింటినీ తమకు రక్షణ గొడుగులా నిలవాలంటే ఇస్లామిక్ నాటో తరహా రక్షణ కూటమి అవసరం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు 2 క్లారిటీలు వచ్చాయి. అప్పటి వరకు భారత్ ను ఇస్లామాబాద్ తేలిగ్గా తీసుకుంది. భారత్ పై ఉగ్రదాడులు చేసిన, సరిహద్దుల్లో కవ్వింపు కాల్పులకు దిగిన ఢిల్లీ సహనంగా శాంతియుతంగా ఉంటుందని పాకిస్తాన్ ఆశించింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ కౌంటర్ అటాక్స్ చేయదని పాకిస్తాన్
భావించింది. కానీ 2025 మే 7న పాకిస్తాన్ను ఊహించని విధంగా భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ఈ దాడులతో పాకిస్తాన్కు వచ్చిన మొదటి క్లారిటీ భారత్ గతంలో మాదిరిగా సహనంగా ఉండదు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేసిన దాడులతో పాకిస్తాన్కు వచ్చిన రెండో క్లారిటీ భారత ఆయుధ సైనిక సంపత్తి ముందు తాము ఏమాత్రం పనిచేయమని. ఈ రెండు క్లారిటీలతో నాటోకు సౌదీ అరేబియాతో పాకిస్తాన్ పునాది వేసింది. అయితే మిత్రదేశం కష్టాల్లో ఆదుకునే టర్కీ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తానే ప్రకటించింది. నిజానికి మొదట్లో టర్కీ కూడా అందుకు ఆసక్తిని కనబరిచింది. ఇస్లామిక్ దేశాల్లో పాకిస్తాన్ తర్వాత శక్తివంతమైన దేశాలు సౌదీ అరేబియా, టర్కీ. ఆ రెండు దేశాలు ఇస్లామిక్ నాటోలోకి వస్తే మిగిలిన దేశాలన్నీ ఆటోమేటిక్ గా వస్తాయన్నది పాకిస్తాన్ అంచనా, ఆశ కూడా. ప్రపంచంలోనే ఇస్లామిక్ దేశాల మొత్తం జనాభా 200 కోట్లకు పైగా ఉంది. లెక్కన తమ వ్యాపారం కూడా మంచిగా సాగుతుందని పాకిస్తాన్ లెక్కలు వేసుకుంది. ఏ దేశం ఇస్లామిక్ నాటోలోకి చేరుతుంది అంటూ పాక్ లెక్కలు మొదలుపెట్టింది. కానీ ఇస్లామిక్ నాటోపై పాకిస్తాన్ను ఆర్థికంగా ఆదుకునే మిత్రదేశం యుఏఈ ఆందోళనకు గురైంది. ఎందుకంటే సౌదీ అరేబియాకు యుఏఈకి ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో సౌదీకి పాకిస్తాన్ అండగా నిలిస్తే తమ పరిస్థితి ఏమిటంటూ అబుదాబి ఆందోళనకు గురైంది. జనవరి 19న భారత్లో యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ పర్యటించారు. మోడీ స్వయంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి నహియాన్ను ఆహ్వానించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారత్, యుఏఈ దేశాలు వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం దిశగా అడుగులు వేస్తూ ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేశాయి. గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా పాకిస్తాన్, సౌదీ రక్షణ ఒప్పందాల నేపథ్యంలో భారత్, యుఏఈ రక్షణ బంధం ప్రాధాన్యత సంతరించుకుంది. సో పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఇస్లామిక్ నాటో ఆశలను యుఏఈ, భారత్ దెబ్బకొట్టాయి. చాలా ఇస్లామిక్ దేశాలు ఇస్లామిక్ నాటోపై పునరాలోచనలో పడ్డాయి. అయితే పాకిస్తాన్ బాగా నమ్మిన మిత్రదేశం కూడా ఇస్లామిక్ నాటోలో చేరబోమంటూ షాక్ ఇచ్చింది. ఆ ఇస్లామిక్ దేశం మరేదో కాదు, ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్లను ఇచ్చి మద్దతుగా నిలిచిన అదే టర్కీనే. పాకిస్తాన్ ఇస్లామిక్ నాటో ఆశలపై నీళ్లు చెల్లింది. పాకిస్తాన్ సౌదీతో కూడిన ఎటువంటి బహుపాక్షిక ఉమ్మడి రక్షణ ఒప్పందాన్ని చేసుకునేది లేదంటూ టర్కీ తేల్చి చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు కేవలం ద్వైపాక్షిక రక్షణ సహకారానికి మాత్రమే పరిమితమని అంకారా వెల్లడించింది. అంటే ఇస్లామిక్ నాటో అనే ఆలోచన తమకు లేదని టర్కీ క్లారిటీ ఇచ్చింది. రక్షణ సంబంధాలను విస్తృతం చేయాలని టర్కీని పాకిస్తాన్ పట్టుబడుతోంది. కానీ టర్కీ మాత్రం ఇస్లామిక్ నాటోపై ఆసక్తి చూపడం లేదు. సౌదీ అరేబియా కూడా ఇస్లామిక్ నాటోకు ఆసక్తి లేదంటూ పాకిస్తాన్ నెత్తిన టర్కీనే బాంబు పేల్చింది. అసలు ఉన్నట్టుండి ఇస్లామిక్ నాటోపై టర్కీ ఎందుకు యూటర్న్ తీసుకుంది? ప్రధానంగా పాకిస్తాన్ సైనిక సామర్థ్యంపై టర్కీ భద్రతా వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే టర్కీ ఇచ్చిన శక్తివంతమైన డ్రోన్లను ఉపయోగించుకొని కూడా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎలాంటి ప్రభావం చూపించలేదు. పైగా భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ అంతర్గత భద్రత పరంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రతిసారి పాకిస్తానే భారత్ను రెచ్చగొట్టి మరీ దాడులకు దిగుతోంది. ఇది ఒక రకంగా భారత్తో శత్రుత్వం తీవ్రతరం చేయడమే అవుతోంది. పైగా ఇస్లామిక్ నాటోలోకి చేరేందుకు అన్ని ఇస్లామిక్ దేశాలు సిద్ధంగా లేవని యుఏఈ వంటి దేశాలు సంకేతాలు ఇస్తున్నాయి. మరోవైపు ఆర్థికంగా, రక్షణ పరంగా భారత్ ఎదుగుతున్న తీరు ప్రపంచం గమనిస్తోంది. ప్రపంచ దేశాలు భారత్తో స్నేహానికి ఆరాటపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇస్లామిక్ నాటో అంటూ ఉన్న ముస్లిం దేశాలతో వైరం పెంచుకోవడం అవసరమా అన్న ఆలోచన టర్కీ చేస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు సౌదీ అరేబియాలో అదనపు బలగాలను మోహరిస్తే పాకిస్తాన్ సైన్యంపై ఒత్తిడి పడుతోందని టర్కీ వాదిస్తోంది. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఎక్కువగా చైనా సాంకేతికతపై ఆధారపడి ఉంది. పాకిస్తాన్ కు అణ్వాయుధాలు తప్ప ఏముందంటూ టర్కీ ప్రశ్నిస్తోంది. బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంటేనే, పవర్ఫుల్ ఉంటేనే సైన్యం కూడా శక్తివంతంగా ఉంటుందని టర్కీ పేర్కొంటోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఆర్మీని బలహీనపరుస్తోందని టర్కీ వాదిస్తోంది. నిజానికి సౌదీ అరేబియా స్థాయిలో రక్షణ రంగం ఆధునీకరణకు పెట్టుబడి పెట్టే శక్తి, స్థాయి పాకిస్తాన్, టర్కీకి లేవు. అందుకే ఇస్లామిక్ నాటో కూటమి అనేది ఆచరణాత్మకం కాదు. అయితే పాకిస్తాన్, టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మాత్రం బాగున్నాయి. పాకిస్తాన్ కు డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, సైనిక పరికరాలను టర్కీ ఇప్పటికీ సరఫరా చేస్తోంది. ప్రాంతీయ దేశాలే తమ భద్రతకు బాధ్యత వహించాలని టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇస్లామిక్ నాటో లేదని టర్కీ తేల్చి చెప్పింది. పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇది పాకిస్తాన్ కు ఒక రకంగా కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు. ఈ పరిణామాలను చూసి ఖుషి అయ్యేది మాత్రం కేవలం భారతీయులు మాత్రమే.